గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 12వ తారీఖు జూలై 2026 ఆదివారం నుండి 18వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేష రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే డబ్బుల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. తీవ్ర ధన నష్టం కనపడుతోంది, నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి, రాంగ్ ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు కనపడుతున్నాయి, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం, వృధా ఖర్చులు ప్రయాణాలు కనపడుతున్నాయి. కుటుంబంలో వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు, ఉద్యోగాల్లో అధిక శ్రమ తప్ప సరైనటువంటి ఎదుగుదల లేకపోవడము, అనారోగ్య సమస్యలు వేధించడము కనపడుతోంది. అలాగే నిరుద్యోగుల ఇంటర్వ్యూల్లో నిరాశ కనపడుతోందని చెప్పచ్చు. మంచివారిని కుటుంబ సభ్యులని ప్రేమించిన వాళ్ళని అపార్థం చేసుకోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. అలాగే మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించకుండా మాట్లాడినట్లయితే ప్రతి వ్యక్తితోటి గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మంచి మంచి ఆలోచనలు మంచి మంచి ప్లాన్స్ వచ్చినా అమలు చేయడానికి కష్టమైపోతుంది. అలాగే కొంతమందితో అబద్ధాలు చెప్పడం వల్ల, మోసం చేయాలనుకోవడం వల్ల తిరిగి మీరే ఇబ్బంది పడతారు, జాగ్రత్తగా ఉండాలి. మీకన్నా చిన్నవారితోటి కుటుంబ సభ్యులతోటి పిల్లలతోటి గొడవలు పడడం మాత్రం మంచిది కాదు. పరువు నష్టం కూడా కనపడుతుంది, జాగ్రత్త. అలాగే అనవసరమైన వ్యక్తులతో డబ్బులు అడగడం కానీ అప్పులు చేయడం కానీ తర్వాత మీరు ఇబ్బందులు పడతారు. కాబట్టి దుబారా ఖర్చుల కోసం లేదా వేస్టేజ్ వ్యవహారాల కోసం అనవసరంగా ఎవరిని పడితే వాళ్ళని డబ్బులు అడగండి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారంలో చికాకులు అంతంత మాత్రమే వ్యాపార లాభాలు ఉన్నాయి. అప్పులు చేయవలసి రావడము, ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు సరిపోకపోవడము, ఖర్చులు విపరీతంగా పెరగడము కనపడుతున్నాయి. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. గతంలో చేసిన రుణాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల యొక్క ప్రభావం బాగా కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ కొలిక్కి రాకపోవడము, రావాల్సినటువంటి డబ్బులు రాకపోవడము, ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోవడం కానీ, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ, లేదా సంతానం విషయంలో అనుకూలమైన వాతావరణం లేకపోవడం, మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కూడా మీ మాట వినకపోవడం కనపడుతోంది. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల కూడా నష్టం కనపడుతోంది. భార్యాభర్తలు ఇంట్లో మనస్పర్ధలు, గొడవలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడము, వాహన ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కనపడుతోంది. మద్యపాన, ధూమపాన వ్యసన పనులు కూడా నష్టాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు పోగొట్టుకునే అవకాశాలు కానీ చెడిపోయే అవకాశాలు కానీ కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా చదువుకునే సమయంలో ఏకాగ్రత లోపించే అవకాశాలు, లేదా చదువుకున్న చదువు సరిగ్గా అర్థం కాకపోవడం లాంటివి కనపడుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. శ్రమకు తగ్గ ఫలితం లేదు, లేదా ఇబ్బందులు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి మనసులో బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, విపరీతమైనటువంటి ఆవేదన కనపడుతోంది. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా నిరాశ, నిస్పృహ కనపడుతోంది. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులతో పాటుగా తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. అంతంత మాత్రమే వ్యాపార లాభాలు ఉన్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది.
లేదా నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ ఈ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీసు కేసులు, లేదా శత్రువులు బాగా ఇబ్బంది పెట్టడము, ఎవరన్నా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ఈలో శక్తి, ఉత్సాహం బాగా పెరుగుతాయి. శ్రమ పడాలన్న తపన, సాధించాలన్న తపన బాగా పెరుగుతుంది. బద్ధకము, లేజినెస్ తగ్గుతాయి. కాకపోతే కొంచెం నీరసం, నిస్సత్వ లాంటివి ఉన్నా కూడా కొంచెం తగిన నీరు తాగినట్లయితే కనుక మీకు దాని నుంచి బయటపడగలుగుతారు. అలాగే విభేదాల నుంచి, వివాదాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. చాలామందితో అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని కూర్చుని మాట్లాడుకున్నట్లయితే కనుక అలాంటి అభిప్రాయ భేదాలు, సమస్యలు తగ్గుతాయని చెప్పచ్చు. అయితే ఈ వారం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఆవేశపూరితంగా తీసుకోకుండా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటే విజయం కనపడుతుంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా వృత్తిపరంగా అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ చాలా బలపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా మంచి మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తారు. సొంతంగా ఏదైనా వ్యాపారం, ఉద్యోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కానీ లేదా ప్రేమ వ్యవహారాలు కానీ ఫలిస్తాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరుగుతాయని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. వ్యాపారంలోనూ లేదా భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టేటటువంటి పెట్టుబడులు ఇక వృద్ధవుతాయని చెప్పచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయంగా ఈ వారం కనపడుతోంది. కుటుంబ సమేతంగా యాత్రలు చేసుకోగలుగుతారు. విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు కూడా ప్రారంభం చేసుకోగలుగుతారు. మీ మాట తీరుతోటి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే క్రయ విక్రయాలలో కూడా చక్కని లాభం కనపడుతోంది. శుభకార్యాలు జరుగుతాయి. ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య సామరస్యత, ప్రేమానురాగాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా కూడా మొట్టమొదటి కొంచెం ఇబ్బంది ఉన్న వారాంతరం ముందు ఎక్కువ లాభాలు అయితే కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. శారీరకంగా కలుస్తారు. ప్రేమికుల మధ్య విపరీతమైనటువంటి ఆకర్షణ పెరుగుతుంది. విద్యార్థులు కూడా తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. విదేశాలు చదువుకోవాలన్న తపన పెరుగుతుంది. కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవుతారు. పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా చేసేటటువంటి పని యందు శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగాలు అనుకూలమైన వాతావరణము, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి ముఖ్యమైనటువంటి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. కుటుంబంతో సఖ్యతగా ఉంటారు. పుట్టింటి నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో కష్టపడి వ్యాపారాన్ని పెంచుకోగలుగుతారు. వ్యాపారంలో నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. మొండి బాకాయలు వసూలు అవుతాయి. వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ